నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. బయట నుంచి తెచ్చుకోవాలి. దీంట్లో కూడా ఒకటి నిన్న గ్యాస్ ప్రాబ్లం తెచ్చుకుంటే మీ ఇష్టం, లేకుంటే అవసరం లేదు. ఇవే కాదు, వేరే ఇంజక్షన్లు కూడా మందులు కూడా బయట లేరు. ట్విస్టర్లు లేరు, ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఇగో ఏం డ్యూటీలు చేస్తున్నారు, నర్సులు లేరు, ట్విస్టర్లు కూడా లేరు. ఇక్కడ ఇగో డాక్టర్లు కూడా లేరు. ఇక్కడ లేదు, సూపరింటెండెంట్ రాలేదు, 4 డాక్టర్లు కూడా రాలేదు ఈరోజు. అసలు సూపరింటెండెంట్ రాలేదు, డాక్టర్లు ఏమొస్తారు? అసలు జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కు సూపరింటెండెంట్ అసలు ముందు గవర్నమెంట్ హాస్పిటల్ बाहर से ले आए आप? बाहर से लाए। काम बताओ, चिट्ठी बताओ। डॉक्टर ने क्या बोले? नहीं ये बोले यहाँ पे, नहीं ये बोल रहे हैं। अच्छा, बाहर से लाए तो फिर गवर्नमेंट हॉस्पिटल में इंजेक्शन क्या कर रहे हैं? क्या कर रहे क्या नहीं जी, पेशेंट का नाम क्या है? समीना। ठीक है, जाइए. ये कौन सा हॉस्पिटल है? పేరు ఏది లేదు. ఇప్పుడు బయట నుంచి తెచ్చుకోవాలా మేడం? అది థ్యాంక్ యూ మేడం. మీ కిటికీల దగ్గరనే చెత్త పోస్తున్నారు. ఆ కిటికీల దగ్గర పేషెంట్లు ఉన్నారు. ఆ పేషెంట్లకు గబ్బు వాసన వస్తే పేషెంట్లు వాంతులు చేసుకుంటున్నారు. ఇంత గలిజి ఉంది, ఏం చేస్తున్నారు? ఇక డాక్టర్లకు వాసన వస్తలేదా? ఇంత గబ్బు వాసన ఉంది కదా. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇగో కిటికీల దగ్గర చెత్త పోస్తున్నారు. ఆ పేషెంట్లకు ఏమో వాంతులు వస్తున్నాయి. ఎవరు చెప్పారమ్మా? డాక్టర్లు టీచర్లు చెప్తున్నారు. అంటే ఎవరు పైసలు ఇస్తే మనకి చేయబడతారు ఆ పేషెంట్లకు? అదే జరుగుతుంది కదా. ఓకే, మీ పేరు అమ్మా? ఎక్కడ ఉంటారు మీరు? జైరాబాద్ లేదా అని ఏం పేరు అది? ఇంకేం లేదు సార్ దీంట్లో. ఇప్పుడు సరే, స్కానింగ్ కూడా తీస్తలేరు కదా మనకు, ఎట్లా? స్కానింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేమండి సార్. థ్యాంక్ యూ సార్. అదే అడుగుతున్నాను, ఇప్పుడు ఇది ఉందా లేదా మన దగ్గర అని. ఇంతకుముందు ఇస్తున్నాడేనా సార్? ఇంతకుముందు ఉండేనా మన దగ్గర? ఇదైతే రాలేదండి సార్. థ్యాంక్ యూ. కానీ వీడియో వద్దు, నేను అథెంటికేటెడ్ పర్సన్ కాదు. నేను సూపరింటెండెంట్ ఆర్ఎంఓ అయితే మీరు రండి కూర్చోండి, నేను సూపరింటెండెంట్ గారు ఇంతకుముందు మాట్లాడితే దానికి ఆన్సర్ ఇవ్వలేదు సార్. అందుకే మీరు చెప్తే దాన్ని కొంచెం తీసుకుంటాం. ఆర్ఎంఓ మేడం ఉంటుంది, వాళ్ళని అడగండి. ఎందుకంటే నేను అథెంటికేటెడ్ పర్సన్ కాదు. మీకు స్టాఫ్ పొజిషన్ అవన్నీ సార్ వాళ్ళకే తెలుస్తుంది. ఒక 2 నిమిషాలు మీరు కావాలంటే పేపర్ दम बैठक बाद चिट्ठी बारा मैडम ఎందుకు వీడియో తీసుకోవద్దా? జర్నలిస్ట్కు పవర్ లేదా? అది మీడియా వాళ్ళకి లేదా మేడం? ఎందుకు తీసుకోవద్దు? ఇది జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఇంతవరకు రాలేదండి. ఏ డాక్టర్లు లేరు ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో. అసలు చూడండి మీరు, ఇగో డాక్టర్స్ కూడా లేరు. మరి పేషెంట్లకు నానా ఇబ్బంది పడుతున్నారు. చూడండి, డాక్టర్స్ ఎవరు లేరు. చూడండి, సీట్లు ఖాళీ ఉంది. ఇది జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్. వాళ్ళు చెకింగ్ వాళ్ళు తీసుకున్నారు. ఎన్ని తీసుకున్నారు? అదే ఎన్ని ఖర్చు లేని? ఒక ఆమె 100, ఒక ఆమె 200 తీసుకుంటుంది. గట్లన్నీ నడుస్తూనే ఉన్నది. ఎన్ని ఖర్చు లేని ఇప్పుడు ఈ మన జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని ఖర్చు లేని మీకు? అయినాయి 2000 దాకా. 2000 అయినాయా? ఇప్పుడు ఈ గోళీలు కూడా బయట నుంచి తెప్పించిర్రా? ఒకసారి చిట్టి చూపి ఇట్లా. ఇవి ప్రైవేటు మెడికల్ నుంచి తెప్పించిర్రు. ఇక్కడ చూసి చెప్పు మొత్తం. మీ పేరేంది? పేషెంట్ పేరేంది? పేషెంట్ పేరు రేణుక. ఇది ఏం హాస్పిటల్ ఇది? సర్కార్ స్కానింగ్ అడుగు. కొన్ని ఇంజక్షన్లు కూడా లేవన్నారు మన దగ్గర. అన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ. ఎంతమంది డాక్టర్ తక్కువనే అడుగు. అది గవర్నమెంట్కు రాయాలి కదా, డాక్టర్ తక్కువ ఉంటే అడుగు.
हाँ सर, आपको प्रेशर रिलेटेड प्रॉब्लम है, ये तकलीफ है तो मेरे से बात करिए, मैं आपको सॉल्व करूँगा। हाँ सही बात है मैडम, हमारे ये जहराबाद गवर्नमेंट हॉस्पिटल में कोई डॉक्टर सही नहीं है हमारे मीडिया वालों। हाँ अब बाहर से लाए ग्लूकोज, आप इंजेक्शन बाहर से खरीद के लाए आप इंजेक्शन। दवाखाने में अभी तुम्हारे को दवाएं गोलियां दिए नहीं दिए। आपका नाम क्या है, कहाँ से आए आप? हाँ तो गवर्नमेंट ये जहराबाद गवर्नमेंट हॉस्पिटल में आपको कोई दवाएं नहीं दिए, कल से इंजेक्शन बाहर से मंगा के दिए आपको, तो आपका पैसा खर्चा हुआ। तो गवर्नमेंट दवाखाने वाले आपको इंजेक्शन नहीं दिए, यहाँ के कोई गोलियां नहीं दिए आपको। सही है, दिए नहीं दिए? सही बोलो आपको। नहीं दिया, खाली ग्लूकोज लगाई ना। हाँ बाहर से, लेकिन यहाँ से तो कोई भी इंजेक्शन हो कुछ भी नहीं दिए, बाहर से खरीद के लाए ना तुम। हाँ और आपको गोलियां नहीं दिए। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.